ఒకప్పుడు పర్వతాలు మరియు నదుల మధ్య ఉన్న ఒక సందడిగా ఉండే నగరంలో ఈథాన్ అనే ఆసక్తికరమైన ఆవిష్కర్త నివసించాడు. ఏథాన్ తన వినూత్న సృష్టికి మరియు జ్ఞానం కోసం అతని తీరని దాహానికి చాలా దూరంగా ఉన్నాడు. అతను తన వర్క్షాప్ లో తన రోజులను గడిపాడు. చుట్టూ అన్ని రకాల గేర్లు, గాడ్జెట్లు మరియు గిజ్మోస్ ఉన్నాయి. ఒక ఎండ ఉదయం ఈథాన్ తన తాజా ఆవిష్కరణపై పని చేస్తున్నప్పుడు అతను తన వర్క్షాప్ వెలుపల నుండి విచిత్రమైన శబ్దం వినిపించాడు. అది మృదువుగా, మధురమైన హమ్. అది అతనిని పిలుస్తున్నట్లు అనిపించింది. ఆశ్చర్యంతో ఏథాన్ ఆ శబ్దాన్ని అనుసరించాడు మరియు సమీపంలోని చెట్టు ఆకుల మధ్య ఉన్న ఒక చిన్న, మెరుస్తున్న గోళాకారాన్ని కనుగొన్నాడు. అతను గోళాకారాన్ని సమీపిస్తున్నప్పుడు అది దాదాపు సజీవంగా ఉన్నట్లుగా కాంతితో కొట్టుకోవడం ప్రారంభించింది. ఏథాన్ దానిని తాకడానికి చేరుకున్నాడు మరియు అతని ఆశ్చర్యానికి తేలియాడే ద్వీపాలు, మెరిసే జలపాతాలు మరియు రంగురంగుల జీవులతో నిండిన అద్భుతమైన ప్రపంచం యొక్క ఫోనోగ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా గోళం స్పందించింది. ఈ చిత్రం ఏథాన్ను మంత్రముగ్ధులను చేసింది మరియు అతను ఆశ్చర్యం మరియు ఉత్సాహాన్ని అనుభూతి చెందకుండా ఉండలేకపోయాడు. అకస్మాత్తుగా గోడం నుండి ఒక స్వరం ప్రతిధ్వనించింది. నమస్కారాలు, ఉత్సుకతతో కూడిన ఆత్మ, నేను అలరా, నెక్సస్ యొక్క సంరక్షకుడిని. ఊహ మరియు ఆవిష్కరణలు కలిసే ఒక రాజ్యం. మీరు మీ క్రూరమైన కలలకు మించిన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంచుకున్నారు. నెక్సస్ ఆలోచనలను పంచుకోవడానికి, ప్రాజెక్టులలో సహకరించడానికి మరియు సృజనాత్మకత యొక్క సరిహద్దులను నెట్టడానికి వివిధ ప్రపంచాల నుండి ఆవిష్కర్తలు మరియు డ్రీమర్లు సమావేశమైన ప్రదేశం అని అలరా వివరించినప్పుడు ఏథాన్ కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. ఈ చైతన్యవంతమైన సంఘంలో చేరాలని మరియు ఆవిష్కర్తగా అతని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయమని అలరా ఈథాన్ను ఆహ్వానించాడు. సంకోచం లేకుండా ఏథాన్ ఆహ్వానాన్ని అంగీకరించాడు మరియు ఒక క్షణంలో అతను ఊహకు అందని రాజ్యమైన నెక్సస్ కు రవాణా చేయబడినట్లు గుర్తించాడు. అక్కడ అతను లెక్కలేనన్ని రంగాల నుండి ఆవిష్కర్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు మరియు ఆలోచనాపరులను కలుసుకున్నాడు. ప్రతి ఒక్కరు వారి స్వంత ప్రత్యేక ప్రతిభ మరియు దృక్పథాలు. తన చుట్టూ ఉన్న సృజనాత్మకత మరియు చాతుర్యం చూసి ఏథాన్ ఆశ్చర్యపోయాడు. అతను పునరుత్పాదక శక్తితో నడిచే స్కేషిప్ల సముదాయాన్ని రూపొందించడానికి ఫ్లయింగ్ ఇంజనీర్ల బృందంతో కలిసి పనిచేశాడు. అతను ప్రకృతి ధ్వనులను ఉపయోగించి సింఫోనీలను కంపోజ్ చేసే సంగీతకారులతో ఆలోచనలను మార్చుకున్నాడు. అతను గాలిలో వర్ధిల్లుతున్న తేలియాడే తోటలను రూపొందించడానికి వృక్షశాస్త్రజ్ఞులతో కలిసి పనిచేశాడు. నెక్సస్ లో ప్రతిరోజూ ఒక కొత్త సాహసం, ఆవిష్కరణ, సహకారం మరియు ఆవిష్కరణలతో నిండి ఉంటుంది. నెక్సస్ కమ్యూనిటీ యొక్క అపరిమితమైన సృజనాత్మకత ద్వారా ఏథాన్ యొక్క ఆవిష్కరణలు అతను ఊహించని విధంగా అభివృద్ధి చెందాయి. కానీ ఉత్సాహం మరియు ఆనందం మధ్య ఏథాన్ తన ఇంటి కోసం మరియు అతను శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం వాంఛ యొక్క అనుభూతిని కదిలించలేకపోయాడు. అతను తన నగరం యొక్క సుపరిచితమైన దృశ్యాలు మరియు శబ్దాలను, అలాగే భూమిపై ఉన్న తన తోటి ఆవిష్కర్తల స్నేహాన్ని కోల్పోయాడు. ఒకరోజు ఈథాన్ భూమి యొక్క హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ను చూస్తూ ఉండగా అలారా అతని పక్కన కనిపించాడు. ఆమె అతని ఇంటి బాధను పసిగట్టి, ఏథాన్, నెక్సస్ అనేది అంతులేని అవకాశాల ప్రదేశం, కానీ అది మీ హృదయ కోరికల ప్రతిబింబం కూడా. మీ హృదయం మిమ్మల్ని తిరిగి భూమికి పిలిస్తే నెక్సస్ ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది, మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది. మీరు తిరిగి రావాలనుకున్నప్పుడు ఆయుధాలు తీసుకోండి. అలరా మాటలతో తాకిన ఈథాన్, నెక్సస్ ఒక అద్భుత కల్పనా రంగమైతే తన నిజమైన ఇల్లు తాను ఇష్టపడే వ్యక్తుల మధ్య ఉందని మరియు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అతను సృష్టించిన ఆవిష్కరణలు ఉన్నాయని గ్రహించాడు. కృతజ్ఞతతో కూడిన హృదయంతో ఏథాన్ నెక్సస్ కు వీడ్కోలు పలికి భూమికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను తన అద్భుతమైన ప్రయాణం నుండి పొందిన జ్ఞానం, ఆలోచనలు మరియు ప్రేరణను పంచుకున్నాడు. అతను తన సృజనాత్మక ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తూ నెక్సస్ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ తనతో ఉంటుందని తెలుసుకుని కొత్త అభిరుచితో కనిపెట్టడం, ఆవిష్కరించడం మరియు సహకరించడం కొనసాగించాడు. కథ యొక్క నైతికత ఏమిటంటే,
సృజనాత్మకతకు హద్దులు లేవు మరియు జ్ఞానం మరియు ఆవిష్కరణల సాధన మనల్ని అసాధారణ ప్రదేశాలకు దారి తీస్తుంది. అయినప్పటికీ మన ప్రతిభ, ఆలోచనలు మరియు ఆవిష్కరణలను ఇతరులతో పంచుకోవడం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపడం ద్వారా నిజమైన నెరవేర్పు వస్తుంది.